అరబిందో ఫార్మా పోలేపల్లి ఎస్ఎస్ఎడ్లో ఉన్నది. అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు. ఆ నీళ్లు వదలొద్దు, వదిలితే ఫ్యాక్టరీని కాలబెడతా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను, పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని. కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళిద్దరు ఒకటైనరో, రైతుల గురించి పట్టించుకోరో అర్థమవుతలేదు. ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను. ఇంకా ఓపిక లేదు నాకు. ఇంకా పొల్యూషన్ బోర్డులో కంప్లైంట్ ఇచ్చుకుంటా, స్టేట్మెంట్ ఇచ్చుకుంటా, ఇంకా నాకు ఓపిక లేదు. ఒక్కరోజు టైం ఇస్తున్నా పొల్యూషన్ బోర్డులకి. ఇప్పుడు వీడియోలు కూడా మీకు పంపిస్తాను, నీళ్ళు ఎట్లా వదులుతున్నారో. యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాను. మీరు యాక్షన్ అన్నా తీసుకుంటారా, నేను ఫ్యాక్టరీని అన్నా కాలబెట్టాలా అనేది మీరు నిర్ణయించాలి. పొల్యూషన్ బోర్డు అరబిందో యజమాన్యం కూడా చెప్తున్నాను, ఇంకా చాలు. 1000 కోట్లు సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పొలాలు వాళ్ళ మీ వల్ల అసలు పంట నష్టం జరుగుతుంది. అక్కడ ముద్రెడ్డిపల్లి చెరువులో చేపలు కూడా చచ్చిపోతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు పట్టించుకుంటలేరు. మీ డెడ్ లైన్ సండే 11 o'clock. నేను వస్తున్నాను మీ ఫ్యాక్టరీ ముందుకి. మీరు ఈ ఒక్కరోజు లోపల సరిదిద్దుకుంటే మంచిది, లేకుంటే కాలబెట్టేది మాత్రం గ్యారెంటీ.